ఏడు రైతులు కూలీళ్ళు సమానమయ్యారు. కూలి పెరిగింది, ఇక్కడ రేటు లేదు, కూలి పెరిగింది. ఏదో ఈ పింఛన్లు ఇవ్వటం, ఈ పథకాలు ఇవ్వటమే తప్ప ఊళ్ళల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు. ఇప్పుడు దాకా ఏమైనా రోడ్లు వేసారా, ఏమైనా డొంకలు వేసారా, డొంకలు తీసారా, సైడ్ కాలువలు వేసారా, ఏమీ లేవు. యార్డుల్లో రోజుకి 3 లక్షల టిక్కీలు తిరుగుతున్నాయి. నిరుడు ముందుంటే నిరుడు వర్షాలు లేవు, బోర్లు రావట్లేదు. అందుకని 10 ఎకరాల వాళ్ళకు 2 ఎకరాలే పండింది. అందుకని రేటు ఉంది. ఆడ సరుకు లేనప్పుడు రేటు వచ్చింది. ఏదైనా మంది ఎక్కువ ఉంటే మజ్జిగ తగ్గుద్ది, మంది తక్కువ ఉంటే మజ్జిగ చిక్కకుంటుంది. అంతేగా మరి. అందుకని రేటు ఏడు నుంచి వచ్చింది. పొలాలు ఎక్కువ వేసుకున్నారు, పంట పిచ్చికి పండింది ఏడు. అందుకని రేటు తగ్గింది. అందులో పొలాలు కూడా పెంచుకున్నారు. ఇంట్లో ఇద్దరు మనుషులుంటే 10 ఎకరాలు, 15 ఎకరాలు, 12 ఎకరాలు వేసుకుంటే, మిర్చి వేసుకుంటే ఏడు నుంచి వచ్చింది రేటు. అది దాని మిర్చి ఎక్కువ వేసుకుంటుంది. పత్తి తగ్గించుకున్నారు, ఏరే పంటలు తగ్గించుకున్నారు. మిర్చి మీద బాగా డబ్బులు వస్తున్నాయి, మిర్చి వేసుకున్నారు. ఈడు మార్కెట్ తగ్గింది కదా, వచ్చేడు కొంచెం తగ్గించుకుంటారు. ఆయన వచ్చినా ఈయన వచ్చినా ఆయన తెచ్చి పెట్టేది ఏం లేదు. ఇప్పుడు ఆయన తెచ్చి పెడతారా? ఆయన తెచ్చి పెడతాడా, లేకపోతే ఆయన సొంత సొమ్ము పెడతాడా? పెట్టరుగా. వాడు ఎక్స్పోర్ట్ ఉంటేనే కొద్దిగా వచ్చుద్ది ఏదైనా రేటు. సరుకు తక్కువ ఉంటే రేటు వచ్చింది. యాడ్ నుంచి వచ్చింది. ఆయన వచ్చినా తెస్తాడా? ఆయన సొంత సొమ్ములు కోట్లాస్తుంది, ఆయన తెచ్చి పెడతాడేమన్నా? అది 7 రైతులు కూలీళ్ళు సమానమయ్యారు. ఇప్పుడు రైతులు కూలీళ్ళు సమానమయ్యారు. రేటు వల్ల కూలి పెరిగింది, ఇక్కడ రేటు లేదు, కూలి పెరిగింది. దానివల్ల వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా, రైతుల కంటే వాళ్ళే చేయమెళ్ళకుండా ఇప్పుడు వాళ్ళే కూలీళ్ళే వాళ్ళే మిగిలించుకొని వాళ్ళే బాగుంటారు. ఇప్పుడు ఆయన అభివృద్ధి పని చేసేది ఆయన కరెక్టే కదా. ఇప్పుడు రోడ్లు వేయటం, ఏదైనా చేయటం ఆయన వల్లే. ఇప్పుడు ఏంటంటే ఈయన ఏం చేస్తాడంటే కొద్దిగా ఏదో ఈ పింఛన్లు ఇవ్వటం, ఈ పథకాలు ఇవ్వటమే తప్ప ఊళ్ళల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు. ఇప్పుడు దాకా ఏమైనా రోడ్లు వేసారా? 5 సంవత్సరాలు ఏమైనా డొంకలు వేసారా, డొంకలు తీసారా, సైడ్ కాలువలు వేసారా? ఏమీ లేవు. ఇప్పుడు ఏంటంటే ఈయన వచ్చిన కాడ నుంచి రోడ్లు, అంతకుముందు కూడా 2014 సీసీ రోడ్లు వేసాడు కదా. ప్రతి 19 ప్రతి ఊళ్ళలో రోడ్లు వేసాడు కదా. పర్లేదు ఇప్పుడు ఊళ్ళలో సీసీ రోడ్లు ఆయన కూడా వేస్తున్నాడు కదా. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత వేస్తున్నారు. ఇంకా ఏడన ఉండా కొద్ది గొప్ప ఆగినాయి, మళ్ళీ వేపిస్తున్నారు. ఇంకా అమరావతి సంగతి ఏంటంటారండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పాడు, ఈయనేమో అమరావతిని రాజధాని అంటున్నాడు. మరి పూర్తి చేయగలరంటారా? మీకు నమ్మకం ఉంది ఆయన మీద? ఈయనైతే అంతకుముందు కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాడు కదా, అవి అట్నే ఆగిపోయినాయి కదా. ఈయన ఉంటే కొద్దిగా చేస్తాడని నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటుంది. కొద్దిగా వయసోళ్ళు కొద్దిగా అనుభవం ఉండేవాళ్ళు, వయసు తక్కువ కానీ ఉంటుంది కదా. ఆయన 3 రాజధానులు అన్నప్పుడు ఒకటి కూడా ఆయన చేయలేదు. సరే ఆడని కొద్ది గొప్ప చేసే మాటైతే చేశాడు అనుకోవచ్చు. మనకే కాదు, ఎవరికి తెలియదు కదా చేసింది. చేసి ఉంటే సరే ఆడు చేశాడు, వీడు చేశారు అనుకోవడానికి. ఈయన ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉంటుంది సెంటరు. సరే మనం చెప్పినట్టు జరగదు కదా.